మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున 4:50కి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు. వ్యాపార దిగ్గజంగా ఆయనకు మంచి పేరుంది. రామోజీరావుకు మీడియాతో పాటు అనేక వ్యాపారాలున్నాయి. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేగాక అద్భుతమైన ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేశారు. రామోజీరావు మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. ఆయన తాత మరణించిన 13 రోజులకు జన్మించారు రామోజీరావు. దీంతో ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు. ఆగస్టు 10న విశాఖ సాగర తీరాన ఈనాడు పత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 4 ఏళ్లలోనే ఈనాడు పాఠకుల మానస పుత్రికగా మారింది. ఈనాడుతో పాటు సితారా పత్రికను స్థాపించారు. అలా ఎదుగుతున్న సమయంలోనే ఉషా కిరణ్ మూవీస్ అనే సంస్థను స్థాపించి సినిమా నిర్మాతగానూ మారారు. 1984లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రంతో ఆయన ప్రొడ్యూసర్గా జర్నీ స్టార్ట్ చేశారు. సుదీర్ఘమైన ప్రయాణంలో రామోజీరావు 70కి పైగా సినిమాలను నిర్మించారు. అందులో తెలుగు చిత్రాలతో పాటు తమిళ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.